నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ భారత్ నుదుటిన సింధూర తిలకం దిద్దింది అనేది అందరి అభిప్రాయం. అందరూ జై భారత్, జై హింద్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే భారత్ చేసింది కేవలం ఉగ్రవాద స్థావరాల మీద కాదు, జనావాసాల మీద చేసింది. ఇంతకింతకు కసి తీర్చుకుంటామని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది. కానీ పెద్ద దేశాలైన అమెరికా లాంటి దేశాలు పాకిస్తాన్ని కాస్త ఆగండి అని వాళ్ళని కొంచెం ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే అజిత్ దోవల్ లాంటి వాళ్ళు, భారత భద్రతా సలహాదారు లాంటి వాళ్ళు అనేక దేశాలకి సమాచారం ఇచ్చేశారు. మేము స్ట్రైక్స్ చేసింది కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే. ఈ స్ట్రైక్స్ ఆపరేషన్లో కీలకంగా పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషి, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మీద జరిగిన ఈ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యింది, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఆపరేషన్ సింధూర్తో ఆపాలా? ఆపరేషన్ సింధూర్ సరిపోతుందా? ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ రివర్స్ అటాక్ మొదలు పెడితే పరిస్థితి ఏంటి? ఈ సింధూర్ ఎలాంటి మెసేజ్ ఇచ్చింది పాకిస్తాన్కి? దీంతో కశ్మీరీ పహల్గామ్లో చోటు చేసుకున్న ఉగ్ర దాడిని కలిపి చూసినప్పుడు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ దాడి చేసాం సరే, అసలు ఉగ్రదాడులు జరగకుండా భారతదేశంలో కాపాడుకునే మార్గం ఏదైనా ఉందా అసలు ప్రస్తుతానికి? సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. దీంతోపాటు ఇంకొన్ని కీలకమైన అంశాలు లోపలికి వెళ్ళాక మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎట్లా చూస్తున్నారు ఆపరేషన్ సింధూర్? అంటే ఆపరేషన్ సింధూర్ని పాకిస్తాన్ మీద యుద్ధంగా చూస్తున్నారు చాలామంది, అలాగే మాట్లాడుతున్నారు కూడా. యుద్ధం అని నేను ఎక్కడ అనలేదు, చాలా మంది మాట్లాడుతున్నారు. అవును, అంటే పాకిస్తాన్తో యుద్ధం మొదలైంది అన్న టోన్లో మాట్లాడుతున్నారు. కానీ ఇది పాకిస్తాన్తో లింక్ అయిన వ్యవహారంగా నేను అనుకోవడం లేదు. ఏది ఆపరేషన్ సింధూర్ వరకు వాళ్ళు చాలా స్పష్టంగా ఈరోజు జరిపినటువంటి, అంటే ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడింది ఏది, ఖురేషి మాట్లాడింది ఏమిటి స్పష్టంగా, మేము ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేశాము, ఇదే టార్గెట్ అని చెప్పారు. సో ఆ టార్గెట్ మీద దాడులు చేయటం పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, అది తీవ్రవాద లేకపోతే ఉగ్రవాద శిక్షణాలయం మీద దాడి జరిగింది. దాదాపుగా 70 అని ఒక మాట బయటకు వచ్చింది, 100 అని ఫైనల్గా చెప్తున్నారు. రకరకాలుగా ఉన్నాయి ఆ నెంబర్స్. 100 అనుకుందాం. 70 నుంచి 100 మధ్య క్యాజువాలిటీస్ జరిగిన, అక్కడ మరణాలు సంభవించాయి. ఉగ్రవాదులు అయితే ఎక్కువే జరగాలనే కోరుకుందాం, జరగాలి. అయితే 100 అనుకుందాం, 70-100 మధ్య చనిపోయారు అనుకుంటే ఇది విజయవంతమైనటువంటి దాడి. మేము పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. అలాగే ఈ పహల్గామ్ దాడిలో గాయపడిన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి బయటలో అయితే నాకు ఎక్కడ కనబడలేదు, కానీ పేపర్లలో అక్కడ ఇక్కడ కనిపిస్తున్న వార్తల్లో వాళ్ళు మాకు న్యాయం జరిగింది అని ఆనందపడుతున్నట్టుగా కొన్ని వార్తలు కొన్ని పేపర్లలో అక్కడ కనిపించినాయి, వెబ్సైట్లో. ఓకే, నిజంగానే ఆనందపడుతున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ పహల్గామ్లో జరిగినటువంటి దాడి నేపథ్యంలో చాలామంది పాకిస్తాన్ వ్యతిరేక ప్రకటనలు మాత్రమే కాదు, ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమూహాన్ని, సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రకటనలు చేశారు. అక్కడికి వద్దాం, ప్రకటనలు జరిగినాయి. ఒకసారి స్ట్రైక్స్ గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడికి వద్దాం. అంటే స్ట్రైక్స్ నిర్వహించింది ఎవరు? ఖురేషి. ఆవిడ ముస్లిం, గుజరాత్కి చెందినటువంటి ఒక ముస్లిం మహిళ. ఆవిడ గతంలో UN ఆపరేషన్స్లో కూడా పాల్గొనటం జరిగింది. ఆవిడ పీస్ కీపింగ్ అఫైర్స్లో చాలా రాటుదేలినటువంటి ఆఫీసర్ అనేది ఒక ముద్ర ఉంది ఆవిడకి. కాబట్టి అందుకని ఆవిడ్ని అక్కడ పెట్టారు. అలాగే ఈ వ్యోమికా సింగ్, ఆవిడ్ని పెట్టడం, వీటి వెనకాల వ్యూహాత్మకంగానే వ్యవహరించింది భారతీయ సైన్యం. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆవిడ కూడా చాలా ఓపెన్గా చెప్పింది, మేము టార్గెట్ చేశాము ఆల్రెడీ. అంటే ఇంకా దాదాపు వీళ్ళు చెప్పినటువంటి సంఖ్య కంటే కూడా రెట్టింపు సంఖ్యలో అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయనేది బయటకు వస్తున్న వార్త. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దాడులు కొంతవరకే జరిగినాయి.
ఇంకా చేయవలసిన దాడులు చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ చాలా దాడులు కొనసాగుతాయి, అవి ఆగే ప్రసక్తి లేదు. అంటే ఆరంభానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు ప్రపంచం ముందు పెట్టడం కోసం మీడియాతో మాట్లాడారు, అంతవరకే. రెండోది, ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో, పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని వదిలిపెట్టారు. అందుకని వ్యూహాత్మకంగా వీళ్ళు ఇద్దరు లేడీ ఆఫీసర్స్తో మాట్లాడించారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అంటే మాట్లాడించడమేనా, ఆపరేషన్లో ఉన్నారు వీళ్ళ రోల్ ఉంటుంది కదా, రోల్ ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగారు. అయితే వాళ్ళు అలా లీడ్ తీసుకున్నారు కాబట్టి నేనేమంటానంటే, ఒక ముస్లిం మహిళ ఆపరేషన్ లీడ్ చేసింది అనేది కూడా హైలైట్ చేయవలసినటువంటి అవసరం ఉంది డెఫినెట్గా అనేది నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఈ ప్రాసెస్లో జరిగినటువంటి అనేక విషయాలను కూడా మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ ఆ ఉగ్రవాద దాడి జరిగిన మరుక్షణం పాకిస్తాన్ మీద సర్జికల్ రైట్స్ జరగాలి, పాకిస్తాన్ మీదే అని చాలా డిమాండ్స్ వచ్చినాయి, చాలామంది మాట్లాడేశారు. ఈ మాట్లాడిన నేపథ్యంలో నేను అనుకుంటోంది ఏంటంటే, ఇది ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏదో జరుగుతోంది, ఇది కంట్రోల్ చేయాలి. ఇది ఈ రకమైనటువంటి, అంటే అది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ పాకిస్తాన్ అనేది పొరుగు దేశమే. పొరుగు దేశంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకోవటం మంచిది. అలా కాకుండా రెగ్యులర్గా వాళ్ళతో, అంటే ఒక ఎమోషనల్ గొడవ రెచ్చగొట్టడం ద్వారా, భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందుతున్నారు అనేది ఆల్రెడీ ఉంది ఒక అభిప్రాయం చాలా మంది. ఇది ఒకళ్ళకి ఉంటే సరిపోదు కదా, వన్ సైడ్ ఉంటే సరిపోదు కదా, అవతల వైపు నుంచి కూడా ఉండాలి. రెండు వైపులా జరుగుతుంది. లేనప్పుడు, పాకిస్తాన్ వైపు నుంచి లేనప్పుడు మనం ఎందుకు సైలెంట్గా ఉండాలనే భావన ప్రతి భారతీయుల్లోనూ ఉంటుంది కదా సార్. పాకిస్తాన్లో కూడా ఈ పబ్బం గడుపుకోవటం అనే కార్యక్రమమే నడుస్తోంది. వాళ్ళు కూడా భారత్ వ్యతిరేకత అనేది వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పొలిటికల్గా వినియోగించుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. అంటే రేపు జరగబోయే బీహార్ ఎన్నికలతో లింక్ చేసి కూడా చాలామంది మాట్లాడారు. మరి ఈ టైంలో ఇలాంటివి మాట్లాడడం అంటే మాటలు అయితే జరిగినాయి. ఓకే, అంటే చర్చలు వచ్చాయి కాదంటలే, కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకవేళ, అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇది ఉగ్రవాదుల వరకే కన్ఫైన్ అయి మాట్లాడుకుందాం ఈ విషయానికి సంబంధించి. ఎగ్జాక్ట్లీ రాజకీయాల వరకు ఎందుకు? అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసింది నిజం, 26 మంది చనిపోయింది నిజం, క్లైమ్ చేసుకుంది ఒక సంస్థ. అవును కదా, ఒక సంస్థ ఓపెన్ గా క్లైమ్ చేసుకుంది, రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ. ఇది మేమే చేశాము అని ప్రకటించింది కదా. ఆ సంస్థ మూలాలు ఎక్కడున్నాయి అనేది పరిశోధించి దాని మీద కదా అటాక్ జరగవలసింది. వాళ్ళకి మద్దతుగా ఓపెన్గా ఒకవేళ ఈ జైషే మొహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, ఇవి ఉండొచ్చు. కాబట్టి వాటి మీద కూడా దాడులు జరిగినాయి, దాన్ని కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. కానీ ఈ ఆర్గనైజేషన్ తాలూకా రూట్స్ ఏంటి అనేది కనిపెట్టాలి. రెండోది, ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు పుట్టింది అనే డీటెయిల్స్లోకి వెడితే, ఆర్టికల్ 370 రద్దుకి నిరసనగా ఏర్పడినటువంటి సంఘంగా మనం, అంటే రీసెంట్గానే అంటే ఆర్టికల్ 370 రద్దు అనేది చాలామంది వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మనోభావాలను రిప్రజెంట్ చేసేలాగా ఒక ఆర్గనైజేషన్ ఏర్పడింది అక్కడ. ఈ వాస్తవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చూడాలి మన జరిగినటువంటి దాడిని. చూస్తే నిజానికి ఆ దాడిలో వాళ్ళు ఏదో అప్పటికప్పుడు బస్సు దిగి వచ్చి గబుక్కున అక్కడేదో ఆపరేషన్ చేసి వెళ్ళిపోయారు ఉగ్రవాదులు అనుకోవడానికి లేదు. చాలా స్పష్టంగా వాళ్ళు అక్కడ రెక్కీ నిర్వహించి ఎలా రిట్రీట్ అవ్వాలో కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాతే 27 మందిని చంపడం జరిగింది. దానికోసం వాళ్ళు ఎంతో టైం కేటాయించి ఉంటారు, అక్కడ షెల్టర్ తీసుకుని ఉండి ఉంటారు. వాళ్ళకి షెల్టర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? లోకల్ పీపులే ఇచ్చి ఉండాలి. హోటల్స్లో అక్కడ దిగే అవకాశం లేదు, దిగితే ట్రేస్ అవుతారు. ఓకే, కాబట్టి లోకల్ పీపుల్ దగ్గరే వాళ్ళు షెల్టర్లు తీసుకున్నారు, వాళ్ళ ద్వారానే వాళ్ళు రెక్కీ నిర్వహించారు, ఈ పని పూర్తి చేసుకుని వెళ్ళారు. మనకి మొదటి రోజు వచ్చిన సమాచారం ఏంటంటే పాల్గొన్న వాళ్ళలో కూడా 2 లోకల్స్ ఉన్నారు అని. కాబట్టి ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనను చూస్తే ఎందుకు లోకల్ పీపుల్ దీనికి సపోర్ట్ చేసి ఉంటారు? వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు కదా. ఇది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతోంది అనే విషయం ఏదో మేరకు తెలుసు వాళ్ళకి.
ఎందుకు సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్లో కూడా భారత ప్రభుత్వం మీద నమ్మకం లేదా, గౌరవం లేదా అనే సందేహం కోణంలో కూడా ఈ విషయాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కాశ్మీర్లో ఉన్నారు కదా. అదే ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకించడం కాదు, ఏదైనా జరిగితే సపోర్ట్ చేయాలనేంత వ్యతిరేకత ఉందా వాళ్ళ మనసుల్లో? ఓకే, అంత వ్యతిరేకత కూడా సపోర్ట్ చేసేంత వ్యతిరేకత ఎందుకు పోగుబడి ఉంది వాళ్ళ మనసుల్లో అనేది చెక్ చేసుకోవాలి కదా మనం. సరే, పాకిస్తాన్తో యుద్ధం చేస్తాము, ఉగ్రవాద శిబిరాల మీద యుద్ధం చేస్తాం, ఆ గొడవ వేరు. కానీ వీళ్లలో ఆ వ్యతిరేకత పోగొట్టడానికి ఏం చేయాలి అనేటువంటి కార్యక్రమం కూడా ఒకటి ప్యారలల్గా జరగాలి కదా. ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చే స్థాయిలో వ్యతిరేకత ఎందుకుంది అనే దాన్ని అడ్రస్ చేయాలి కదా. అడ్రస్ చేసి వాళ్ళతో మాట్లాడాలి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కాశ్మీర్ని కార్పొరేట్లకు ఓపెన్ చేయాలి అనేది ఎన్డీఏ గవర్నమెంట్ అనుకుంది బలంగా అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇది మీ ఒపీనియన్? ఓకే, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించి అక్కడ ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పితే తప్ప వాళ్ళు ఎంటర్ కారు. ఆ శాంతిని నెలకొల్పడం కోసం వీళ్ళు మిలిటరీని వాడారు. మిలిటరీని వాడి అక్కడ విపరీతంగా ఎన్కౌంటర్లు జరిగినాయి, ఇళ్ల మీద దాడులు జరిగినాయి, మొత్తానికి కొట్టి నోరు మూశారు. ఎన్కౌంటర్లు ఎందుకు జరగలేదు? ఎన్డీఏ గవర్నమెంట్ పౌరుల మీదనా? ఉగ్రవాదులు అక్కడ ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు అని రకరకాల పోలీసు రికార్డుల నుంచి వెరిఫికేషన్ పెట్టి చాలా మందిని పట్టుకెళ్ళి కాల్చారు. ఆ లోకల్ పోలీస్ రికార్డులు చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ శాంతి నెలకొల్పేటువంటి ప్రక్రియలో భాగంగా జరిగింది. ఉగ్రవాదులకి సానుభూతి పరులని చంపారు. ఉగ్రవాద శిబిరాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనేటువంటి రికార్డు పెట్టి కూడా కొంతమందిని చంపారు. పెట్టడం వేరే, సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకుని చంపడం వేరే. వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేయడం వేరు, ఉన్నాయని నిర్ధారించడం వేరు. భరద్వాజ్, ఉన్నాయని నిర్ధారణ జరిపినట్టే కదా. ఇప్పుడు వాళ్ళకి లింకులు ఉన్నాయని చాలా స్పష్టంగా బయటకు రికార్డ్స్ ఇచ్చారు వీళ్ళు ఓపెన్గానే. ఓకే, అంటే జవహర్లాల్ నెహ్రూ గారి గవర్నమెంట్ టైంలోనే అసలు కాశ్మీర్ అనేది భారత అంతర్భాగము కాదు, అలాగని పాకిస్తాన్కి సంబంధం లేదు. అది ఒక ఇండిపెండెంట్ కంట్రీగానే ఉండాలి అనేటువంటి ప్రతిపాదనతో వారు వచ్చారు. అంటే అప్పట్లో దేశ విభజన జరిగినప్పుడు ఎవరైనా సరే ఎవరితో కలిసి ఉండాలో ఐచ్ఛికంగా నిర్ణయించుకోండి అని చెప్పారు కదా. చెప్పినప్పుడు నిజాం నవాబ్ నేను పాకిస్తాన్తో ఉంటాను అన్నాడు. అన్నందుకు కదా ఇక్కడ ఆపరేషన్ పోలో పేరుతో సైన్యాన్ని తీసుకొచ్చి ఈయన కంట్రోల్లోకి తీసుకున్నారు పటేల్ గారు. ఆ రోజు పోలీస్ యాక్షన్ జరగటానికి కారణం ఈయన మాటలు కదా. సరే, ఆ మాటలు అనటానికి ఈయన్ని ప్రేరేపించింది కాసిం రజ్వీ. అది ఒక గొడవ. ఇలాగే వాళ్ళు స్వతంత్రంగా ఉంటామన్నారు, అది ఉంచలేదు. అంటే మీరు ఎవరితో ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, నిర్ణయాలు మీరే తీసుకోండి అని కాగితం మీద చెప్పి తీరా వీళ్ళు నిర్ణయాలు ప్రకటిస్తేనేమో ఇలా కుదరదు అని చెప్పి ఇక్కడేమో పోలీస్ యాక్షన్ చేసి వీళ్ళని కంట్రోల్లో తీసుకుని అక్కడేమో మనం రెఫరెండం చేద్దాం, నెమ్మదిగా నిర్ణయం తీసుకుందాం అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ని తన కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేశాడు అక్కడ. ఈ ప్రయత్నంలోనే రకరకాలుగా మాటలు మారుస్తూ వచ్చింది ప్రభుత్వం. దీని మీద అక్కడ ప్రజల్లో ఏదో మేరకు వ్యతిరేకత ఉంది. కాశ్మీర్ మీద కేవలం భారతదేశమే కాదు, పాకిస్తాన్ కూడా కన్నేసి ఉంది, అది కీలకం. వాళ్ళు కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం మనం, అలాగే భారత్ ఆక్రమిత కాశ్మీర్ అని దీన్ని కూడా అనాలి అనేటువంటి గొడవ ఒకటి లోకల్స్లో ఉంది. కాబట్టి కాశ్మీర్ ఎవరిది అనేది గొడవ కాదు, కానీ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకి ఒక రకంగా ప్రభుత్వ చర్యలు ఊతమిచ్చాయి అన్నట్టుగా ఉంది మీరు చెప్పే. ప్రభుత్వాలు ఊతమివ్వటం ఎక్కడైనా కానీ ఒక మిలిటెన్సీ ఏర్పడింది అంటే, ఈ మిలిటెన్సీకి సపోర్ట్ చేస్తున్నారు అంటేనే వాళ్ళల్లో ఒక వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అనేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి. అంటే వీళ్ళని మట్టుబెట్టడానికి మీరు మిలిటరీ కార్యక్రమం చేయండి, కానీ ఇన్ ది సేమ్ టైం ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని తన మీద నమ్మకం కలిగేలాగా చేసుకోవటానికి ఒక పని జరగాలి కదా. రెండు ప్యారలల్గా జరగాలి.
ఈ రెండింటినీ ప్యారలల్గా జరపడం మానేసి కేవలం మిలిటరీతో మాత్రమే డీల్ చేయటం జరిగితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయి. ఇప్పుడు మొన్న జరిగింది కూడా కాశ్మీర్ని కార్పొరేట్లకి ఓపెన్ చేయటం కోసం జరిపినటువంటి అంటే శాంతి యజ్ఞం అనే అంటాను నేను. ఈ శాంతిని తీసుకురావడం కోసం వాళ్ళు సైన్యాన్ని ఉపయోగించి చేసినటువంటి మెకానిజం విష పరిణామమే మొన్న జరిగినటువంటి దాడి. వాళ్ళు సపోర్ట్ చేయటం అంటే షెల్టర్లు ఇవ్వటం ఈ కార్యక్రమం అంతా ఈ ప్రాతిపదికనే జరిగింది. వాళ్ళ మనసుల్లో ఎక్కడో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉండటం వలన వీళ్ళకి సపోర్ట్ చేశారు, వీళ్ళకి షెల్టర్లు ఇచ్చారు. ముందు ఈ పరిస్థితి పోవడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇక్కడ సగటు భారతీయ పౌరుడిగా ఒక ప్రశ్న. కాశ్మీర్ భారతదేశానిది. కాశ్మీర్లో శాంతి భద్రతలు విలసిల్లాలి, శాంతి చేకూరాలి, ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ని భారత్లో విలీనం చేసి ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్య పాలన కాశ్మీర్లో విలసిల్లాలి తీసుకురావాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం తలపెట్టిన ఇలాంటి ఒక నిర్ణయం దాని అమలు దిశగా వెళుతున్నప్పుడు అవాంతరాలు ఎదురైతే మిలిటరీని ఉపయోగించి శాంతింపజేసే ప్రయత్నాల్ని మిలిటరీని ఉపయోగించి శాంతింపజేయటము. మరి అలా మిలిటరీకే మాట వినలేదంటే రాజకీయ నాయకులు పోయి చెప్తే మాట వింటారు? రాజకీయ నాయకులు వెళ్తే మాట వింటారు అని నేను అంటం లేదు. మరి అంటే ప్రభుత్వము 2 పనులు చేయాలి ఏకకాలంలో. మీరు ఉగ్రవాదుల మీద దాడులు చేయండి, ఇన్ ది సేమ్ టైం ప్రజలకి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. రెండోది ఏకపక్షంగా జరిగినాయి చాలా నిర్ణయాలు. ఇక్కడ భరద్వాజ గారు ఒక అంశంలో నేను కొంచెం డిఫర్ అవుతున్నాను. అన్నదానంలో ఆర్టికల్ 370 రద్దు. నేను ఎక్కడ డిఫర్ అవుతున్నానంటే మీతోటి ఉగ్రవాదులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మద్దతుదారులు ఎవరైనా తీవ్రంగా వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. అవసరమైతే ఇలాంటి దాడులు ఏదైనా జరిగితే డెఫినెట్గా భారతీయులంగా సమర్థించాల్సిందే. కానీ అసలు ఆ తీవ్రవాదానికి వాళ్ళు సపోర్ట్ చేయడానికి కారణం వాళ్ళలో ఉండే అసహనం అనేది మీరు అంటున్నారు. అవును, అసహనం ఉంటే ఎట్లా? మనం భారతదేశంలో ఉన్నాం, మనం భారతీయంగా శాంతి విలసిల్లాలని కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ఉగ్రవాదులకు సహకరిస్తే వాడు సహకరించిన వాడు కూడా దోషి కదా, వాడు కూడా నేరస్తుడు కదా. మీ ఆర్గ్యుమెంట్ నాకు అర్థమైంది. కానీ నేను అనేది ఏంటంటే ఉగ్రవాదులు అనే వాళ్ళని పక్కకు పెడదాం కాసేపు. అక్కడ ప్రజలకి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేసి పని చేయాలి కదా ప్రభుత్వాలు. ఆ పని సరిగా జరగకపోవటం వలన వాళ్ళల్లో వ్యతిరేకత పోగుబడుతోంది. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో 75 ఏళ్లుగా నడుస్తూ ఉన్నదే కదా, నడుస్తూ ఉన్నది. ఏదో ఒక చోట ఒక అడుగు పడినప్పుడు ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఒక అడుగు పడినప్పుడు 370 రద్దు అనేది మంచిది అని మీరు అభిప్రాయపడుతున్నారు. మంచిది కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? లేకపోతే అసలు మీరు మంచిది కాదు మంచిది అని మీరు ఎందుకు అభిప్రాయానికి రాలేదు? ఎందుకు తీసుకొచ్చారు? అసలు అది జవహర్లాల్ నెహ్రూ టైంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? వాళ్ళల్లో కాశ్మీర్ అనేది ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి ఆకాంక్ష ఉంది కాబట్టి మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించటం కోసం నేను భరోసా ఇస్తున్నాను అని చెప్పి కదా ఆర్టికల్ 370 పట్టుకొచ్చింది. అది పూర్తిగా వాళ్ళకి పర్సనల్ వ్యవహారం. కానీ దాన్ని తీసేసి ఇది భారత్లో అంతర్భాగం అని చెప్పటం, భారత్లో అంతర్భాగమైన ప్రాంతానికి ప్రత్యేక హక్కులు కల్పించడమే ఒక అతిపెద్ద తప్పు, ఘోరమైన తప్పు అనేది కదా. అంటే భారతదేశము అనేది ఇలా ఏకశిలా సదృశ్యంగా ఎప్పుడూ లేదు. చరిత్రలోకి వెడితే చరిత్రలో లేదు, తీసుకొచ్చే భిన్నమైనటువంటి సంస్థానాలుగానే వర్ధిల్లింది. ఈ భిన్నమైనటువంటి రాజ్యాలు, వీటి మధ్య గొడవలు, యుద్ధాలు అనేకం చూసాం మనం. కాబట్టి ఇవన్నీ ఏకశిలా సదృశ్యంగా ఒక దేశంగా ఎప్పుడూ లేదు. ఇది లేని దాన్ని ఉంది అనుకోవటం ద్వారా ఇప్పుడు వాళ్ళు మేము ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి నినాదం ఉంది. అక్కడ వాళ్ళు పాకిస్తాన్తో ఉంటామని కూడా అనటం లేదు, అలాగని భారత్తో ఉంటామని కూడా అనటం లేదు. అన్నప్పుడు ఎందుకు వాళ్ళని విడిగా ఉంచడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు మన తెలంగాణ విడిపోతాను అంది. విడిపోతాను అన్నప్పుడు కలిసి ఉండాలి అని కూడా ఆందోళన చేశారు. కానీ ఫైనల్గా విడిపోవటం అనేది జరిగింది ఇక్కడ. అంటే విడిపోవటం అనేది అన్ని సందర్భాల్లోనూ నెగిటివ్ కాదు.
విడిపోతాము, విడిగా మా మానాన మేము ఉంటాము అనేది కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బలవంతంగా కలిపి ఉంచుతామన్నప్పుడు ఏదో ప్రయోజనం ఉంది వీళ్ళకి అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కలిపి ఉంచటం ద్వారా వీళ్ళు ఏదో లబ్ధి పొందుతున్నారు. అందుకని ఎందుకు మనం పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ అని మనం ఎందుకు పాడుకుంటున్నాం? అంటే పాడుకోవటం అంటే విడిపోయే హక్కును గౌరవించాలి అని చెప్తున్నాను నేను. ఎవరైనా సరే మీరు కలిసి ఉండాలి అని అడగటానికి మీకు హక్కు ఉంటుంది. అడిగేందుకు నీకున్నది అంటే మమకారంతో అనేటువంటి మాట అది. కలిసి ఉందాం అనేది మమకారంతో అనొచ్చు, కానీ విడిపోవటం అనేది హక్కే. విడిపోతాను అన్నప్పుడు ఖచ్చితంగా హక్కే ముందుకు వస్తుంది. హక్కుని గౌరవించాలి. ఇక్కడ విడిపోవడాన్ని సమర్థించాలా లేకపోతే వ్యతిరేకించాలా అనేది కాదు. ఇది విడిపోతే, కశ్మీర్ విడిపోతే ఎవరికి ఆయుధంగా మారుతుంది అదే అనేది ప్రశ్న. అవును. సో ఇలాంటప్పుడు మనమంతా కలిసి ఉండాలి, భారతీయత, సమైక్యత అనేటువంటి భావనలో కశ్మీరీ ప్రజలను కూడా మనం కలుపుకునే వెళ్తున్నాం కదా. మనమేం వాళ్ళని పాకిస్తాన్ గానో చైనా గానో ఉగ్రవాదులుగానో చూడట్లేదు కదా, కలుపుకునే వెళ్తున్నాం కదా. చూడట్లేదు అనేది ఎలా అంటారు, కానీ చూస్తున్నారు అనే అభిప్రాయం వాళ్ళల్లో ఉంది. అంటే విడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం మాత్రమే కాదు, రకరకాల అంశాలలో అంటే అక్కడ ఒక రకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు కాశ్మీరీ పండితుల మీద దాడులు జరిగినాయి అనేదాన్ని విపరీతంగా హైలైట్ చేశారు. అంటే అక్కడ ముస్లిం సమాజం నుంచి ఎక్కువ వైలెన్స్ జరుగుతోంది అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. చేయటం ద్వారా ఆ సమూహాన్ని లొంగదీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఇవన్నీ కూడా అంటే అన్ని విధాలుగా సైకలాజికల్గాను, మిలిటరీ పరంగాను అన్ని విధాలుగా వాళ్ళని కంట్రోల్లో తీసుకునే ప్రయత్నాలు భారతదేశం నుంచి జరిగినాయి. అది కాంగ్రెస్ హయాంలోనూ జరిగినాయి, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్డీఏ హయాంలో ఇంకొంచెం అగ్రెసివ్గా జరిగినాయి. ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పి ఆ మధ్య ఒక సినిమా వచ్చింది. అవును. ఆ సినిమాలో ఆయన 3 రియల్ ఇన్సిడెంట్లని నేను సినిమాలో చెప్పాను అన్నాడు అగ్నిహోత్రి, ఆ సినిమా డైరెక్టర్. ఆ 3 సంఘటనలు ఏం తీసుకున్నాడు ఆయన? 3 హిందూ కుటుంబాల మీద 3 ముస్లిం కుటుంబాలు జరిపినటువంటి దాడులు తీసుకున్నాడు. ఆ సినిమా చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ముస్లింలు పొద్దున లేచిన తర్వాత టిఫిన్ చేసి ఒక హిందూ కుటుంబాన్ని వేధించడానికి వెడతారు, మధ్యాహ్నం భోజనం చేసి ఇంకొక హిందూ కుటుంబాన్ని వేధించడానికి వెడతారు అనేటువంటి ఇమేజ్ ఏర్పడే పద్ధతిలో ఆ సినిమా నడక ఉంటుంది. ఇలాంటి నేరేటివ్స్ ప్రమోట్ చేయటం జరిగింది. ఇది తప్పు. 2 వైపులా జరిగినాయి. నేను ముస్లింలు దాడులు చేయలేదని అనటం లేదు. అయితే ఇది 2 వైపులా జరిగింది. ఈ 2 వైపులా జరిగినటువంటి దాన్ని గురించి మాట్లాడకుండా వన్ సైడెడ్గా ఒక 3 రియల్ ఇన్సిడెంట్లే ఆయన మాట్లాడింది. పేపర్లో రిపోర్ట్ అయిన విషయాలే మాట్లాడాడు. అదే పేపర్లో ప్యారలల్గా రిపోర్ట్ అయినటువంటి ఇన్సిడెంట్లని కన్వీనియంట్గా వదిలేసి వీటిని మాత్రమే మాట్లాడటం ద్వారా, అంటే ఆ సినిమా చూసి బయటకు వచ్చినటువంటి వాడికి తన ఆఫీస్లో తన పక్క టేబుల్ మీద పనిచేస్తున్నటువంటి ఒక ముస్లింని చూస్తే చిన్న అనుమానం మొదలవుతుంది. అలాంటి మానసిక వాతావరణంలోకి జనాలను తీసుకెళ్లే లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇది ఈ సినిమా ద్వారానే కాదు, కాశ్మీర్లో చాలా కాలంగా జరుగుతూ వస్తోంది. ఇది చేయటం ద్వారా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళనేదో ఈ దేశం నుంచి తరిమేయాలనే ప్రోగ్రామ్ ఏం లేదు, ఎవరికీ లేదు. భారతీయ జనతా పార్టీకి కూడా ఈ దేశం నుంచి ముస్లింలను తరిమేయాలనే ప్రోగ్రాం ఉందని నేను అనుకోవడం లేదు. కాకపోతే సరెండర్ చేసుకునేటువంటి ప్రయత్నం బలంగా చేస్తున్నారు. లొంగి ఉండవలను అనేది వాళ్ళ ఉద్దేశం. ఆ లొంగి ఉండేలాగా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యవహారాలని నడుపుతున్నారు వాళ్ళు. ఈ దీన్ని అణిచివేతగా భావిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడో వాళ్ళు ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఉగ్రవాదులకి షెల్టర్లు ఇవ్వడం జరుగుతోంది. దీన్ని వాళ్ళతో డైలాగ్లోకి వెళ్ళాలి కదా, ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో. అంటే వాళ్ళ మీద దాడులు జరపమని నేను అంటలేదు, దాడులు కాదు జరగాల్సింది. వాళ్ళతో స్నేహంగా మాట్లాడి ఎందుకు జరుగుతోంది ఇది, ఏం కోరుకుంటున్నారు మీరు, మీకేం కావాలి అని అడిగి వారికి అది ఇచ్చి వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా ఉగ్రవాదులను వ్యతిరేకించేలాగా ఒక వాతావరణం తీసుకురావాలి కదా.
అంటే ఇప్పుడు కాశ్మీర్ ఇచ్చేస్తే అంటలేదు నేను అంటున్నది స్వతంత్రంగా ఆజాదీ కాశ్మీర్ ఆ, అందాం. ఇచ్చేస్తే నేను ముందుగా అన్నట్టు వేరొకళ్ళకి ఆయుధంగా మారితే భారతదేశం మీద డెఫినెట్గా భారతదేశంలో ఉన్న సంపద భారతదేశం మీద ఎప్పటి నుంచో శత్రుదేశంగా ఉన్న పాకిస్తానో లేదా ఇంకా ఉగ్రవాద సంస్థలు, సరే పాకిస్తాన్ కాదు ఉగ్రవాద సంస్థలు ఇంకాస్త మరింతగా రెచ్చిపోవడానికి అవకాశం ఉండదా? ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్ లాంటి ప్రాంతాలు మనం వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వస్తే పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగమే. రెండోది ఇక్కడ ఒక నెరేటివ్ ఏమవుతుందంటే దేశ విభజన అనే మాట తరచూ వాడుతున్నారు. దేశ విభజన అనగానే ఒక లేమ్యాన్కి అర్థమయ్యేది ఏమిటి? భారతదేశాన్ని నెట్ట నిలువుగా చీల్చి 2 ముక్కలు చేశారు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ జరిగింది అది కాదు. పంజాబ్లో ఒక ముక్క, పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్క మాత్రమే పాకిస్తాన్. దీన్ని అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి భారతదేశంతో పోలిస్తే అది చాలా చిన్న దేశం. అలాగే దానిలో ఒక ముక్క బంగ్లాదేశ్. అంటే అది తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ తూర్పు పాకిస్తాను ఈ పంజాబ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పాటు అవటం దగ్గర 71లో భారతదేశం ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్తో యుద్ధం చేసి కదా బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడానికి దోహదపడింది. సో అప్పటి నుంచి ఈ 2 దేశాల మధ్య దానికంటే ముందు కూడా యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని సన్నాహాలు అటునుంచి కూడా జరిగినాయి. పాకిస్తాన్ వైపు నుంచి కూడా కొన్ని కవింపు చర్యలు అవి జరిగినాయి. అయితే ఇది విడిపోయిన మరుక్షణం నుంచి మొదలైనటువంటి గొడవ భారత చరిత్రలో. విడిపోయిన తర్వాత ఇక్కడ పన్నుల వసూళ్లకు సంబంధించి అప్పుడు ఢిల్లీకి చేరేది డబ్బు అంతా. ఢిల్లీకి చేరినటువంటి పాకిస్తాన్గా విడిపోయిన ప్రాంతానికి రావాల్సినటువంటి 55 కోట్లు చెల్లించండి అని వాళ్ళు అడిగితే డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు సుముఖత వ్యక్తం చేయలే. భారత ప్రభుత్వం మీరు డబ్బులు ఇవ్వండి పాకిస్తాన్కి అని చెప్పి గాంధీ గారి నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీ గారి నిరాహార దీక్షకు కూర్చోవడం అనే చరిత్ర తెలుసా మీకు? ఆయన పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వమని కూర్చున్నాడు నిరాహార దీక్షలో. అటువంటి అంటే అప్పుడు భారతీయులు ఎలాంటి వ్యక్తులో భారతీయుల ఔన్నత్యాన్ని చూడాలేమో కదా. అక్కడ ఔన్నత్యాన్ని చూద్దాం. అదే ఔన్నత్యాన్ని ఇప్పటికీ కొనసాగించమంటున్నాను నేను. గాంధీ గారు ఒక మాట అన్నాడు ఆ టైంలోనే, నేను ఎక్కడైనా మైనారిటీల వైపే ఉంటాను. నేను పాకిస్తాన్లో హిందువుని, ఇండియాలో ముస్లింని అన్నాడు ఆయన. మైనారిటీని నేను మైనారిటీల వైపే నిలబడతాను అని అన్నాడు. సరే అదొక సందర్భం. అప్పటి నుంచి మాకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పాకిస్తాన్ వైపు నుంచి ఉంది. అయితే పాకిస్తాన్ గొడవ పక్కన పెడితే ఈ కాశ్మీర్ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలి అనే దగ్గర మిలిటరీని మాత్రమే వాడటం, అంటే వీళ్ళు ఎప్పుడైతే ఆయుధాలతో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారో అవతల వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకోవడానికి అవకాశం కల్పించినట్టుగానే తయారవుతుంది పరిస్థితి. అందుకని అక్కడ ఉగ్రవాదుల్ని సాకుగా చూపించి సైన్యాలు ఎంటర్ అయి దాడులు చేస్తున్నాయి. కానీ ఈ దాడుల్లో ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడుల్లో ఏ రకమైనటువంటి పౌర నివాసాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించలేదని ఖురేషీ గారు చెప్పారు. అవును, అది నిజమే. అలాగే జాగ్రత్తగానే చేశారు. దాని మీద బయట వేరే ప్రచారం జరుగుతోంది. కానీ వీళ్ళు చేసినటువంటి దాడుల్లో సివిలియన్స్ ఎవరు గాయపడినట్టుగా ఎక్కడ రిపోర్ట్లు లేవు. కానీ గతంలో ఇంటర్నల్గా, అంటే ఒక ఇంట్లో ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించిన నాయకుడు ఉన్నాడు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి దాడి చేసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని నష్టాలు జరిగేవి. దీన్ని కూడా భరించారు వాళ్ళు. వాళ్ళ జీవితాల్లోకి వచ్చేసినటువంటి గందరగోళాన్ని కూడా కాశ్మీరీ ప్రజలు, అక్కడున్నటువంటి ముస్లిం సమాజం భరించింది. అలాగే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ప్రచారాలని భరించింది. ఒక రకమైన అణిచివేత సైకలాజికల్గాను అన్ని విధాలుగాను అనుభవిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో ఒక డైలాగ్లోకి వెళ్ళటానికి ఎందుకు మొహమాటం అంటున్నా నేను ఉగ్రవాదుల్ని సమర్థించడం లేదు.
ఉగ్రవాదుల మీద ఈరోజు జరిగినటువంటి దాడికి కూడా నాకు వ్యతిరేకత ఏమీ లేదు. మొన్న ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి మీద సానుభూతి కూడా లేదు నాకు, అది దుర్మార్గమే. కానీ నా గొడవ ఏంటంటే వాళ్ళకి లోకల్గా సపోర్ట్ దొరికింది, దొరకకుండా దాడి జరగదు, డెఫినెట్గా జరగదు. ఆ సపోర్ట్ ఇవ్వటానికి వాళ్ళ మనసుల్లో ప్రభుత్వం పట్ల అంత వ్యతిరేకత ఉండాల్సిన అవసరం ఏమిటి అనే దాని మీద ఒక్కసారి పరిశోధన జరగాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఇది పరిశోధన జరిగి వాళ్ళతో ఒక డైలాగులోకి వెళ్ళాలి. రైట్, వెళ్ళి ఆర్గానిక్గా శాంతి రావాలి అక్కడ, బలవంతపు శాంతి కాదు. ప్రజలందరూ శాంతియుత పరిస్థితుల్లో నివసించటానికి వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ పాయింట్, లాజిక్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ నాకున్న సందేహాన్ని మీ ముందు ఉంచుతున్నా. చెప్పండి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తుంది. పాకిస్తాన్ ఒక రకంగా షెల్టర్ ఇస్తుందంటే ప్రేరేపిస్తుంది అన్నట్టే అర్థం చేసుకోవాలేమో కదా. అంటే పాకిస్తాన్లో అనేక బ్లాస్టింగ్స్ జరిగినాయిగా, ఉగ్రవాదులు జరిగాయి. మరి పాకిస్తాన్ ఆపరేషన్స్ చేయొచ్చుగా ఇలాంటివి, ఉగ్రవాదుల స్థావరాలు లేకుండా. ఇన్ని ప్రాంతాల్లో పక్కనున్న దేశమే స్ట్రైక్ చేసి కొడుతుంటే మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ జరిపినటువంటి దాడుల గురించి కూడా కథనాలు విన్నాం మనం. అదే సార్ నేను అంటున్నా, లేకుండా చేయొచ్చు కదా. మసూద్ అజర్ని ఇండియాకి అప్పగించవచ్చు కదా, లేదా వాళ్లే మట్టు పెట్టొచ్చు కదా, ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయొచ్చు కదా. నేనేమంటానంటే పాకిస్తాన్ స్థావరం ఇస్తున్నటువంటి ఉగ్రవాదులు కశ్మీరీల ద్వారా ఇండియాలో శాంతి భద్రతలకి అస్థిరతకి కారణమైనప్పుడు కశ్మీరీలతోటి శాంతి చర్చలు, నేను అంటున్నది కాశ్మీర్లో డెఫినెట్గా శాంతి చర్చలు ఉండాలి. ఎవరైతే ఉగ్రవాదులకి షెల్టర్ ఇస్తున్నారో వాళ్ళతోటి చర్చలు జరగాలి, లేకపోతే మ్యాన్ టు మ్యాన్ జరగాలి, మిలిటరీ కాదు, శాంతియుతంగా జరగాలని ఇంకా కోరుకోవడంలో అర్థం ఉందా అనేది నా ప్రశ్న. అంటే వీళ్ళు లోకల్ పీపులే, కాశ్మీర్ నేటివ్ పీపులే, నేటివ్ పీపుల్తో ఒక డైలాగ్ నేర్పడంతో కాశ్మీరీలు పాకిస్తాన్ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది సార్? పాకిస్తాన్ వాళ్ళ స్థావరాలు వాళ్ళ భూభాగంలో ఉంటే వాళ్ళు ఏమీ చేయలేక, పాకిస్తాన్తో చర్చలు అంటలేదు నేను. కరెక్టే, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది అంటున్నా. వాళ్ళు వాళ్ళ భూభాగంలో పెట్టుకున్నారు ఉగ్రవాదుల్ని, వీళ్ళు షెల్టర్ కల్పిస్తున్నారు ఉగ్రవాదులకి, వాళ్ళకి తేడా ఏముంది? షెల్టర్ ఎందుకు కల్పిస్తున్నారు అనేది ఎప్పుడైనా పరిశీలించారా? ఎప్పుడైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారా ఎప్పుడైనా ఎవరైనా అనేది నా గొడవ. ఓకే, ఎందుకు కల్పిస్తున్నారు అనే దానికి సంబంధించి ఏ రకమైన క్లారిటీ అయినా ప్రభుత్వం దగ్గర ఉందా? అంటే కల్పించే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎవరు కల్పిస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్లోనో, విజయవాడలోనో, లేకపోతే వైజాగ్లోనో ఉగ్రవాద సంస్థలకు సంబంధించి సానుభూతి పరులు తయారవుతున్నారు, వెళ్ళిపోయి ఐసిస్లోనో ఎక్కడో జాయిన్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఇక్కడ చాలా ట్రైన్ చేసి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ట్రైన్ చేసి తీసుకెళ్ళటం మాత్రమే కాదండి, కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయాలి అనే ప్రోగ్రాంలో భాగంగా కొంచెం రూత్లెస్గా వెళ్ళారు. వెళ్ళటం వలన లోకల్స్లో వ్యతిరేకత పోగుబడింది, రకరకాలుగా నష్టపోయారు వాళ్ళు. వాళ్ళని కొంచెం హక్కున చేర్చుకుని బాబు నాన్న అని మాట్లాడితే కొంత మారేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, ఇది కంప్లీట్గా మీ అభిప్రాయంగా చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం సాగదీసుకుంటూ దీన్ని తెగకుండా ఎక్కడో చోట తెంచకుండా ఉద్దేశం ఏంటంటే అక్కడ శాంతియుత వాతావరణం రావాలి. రైట్, రావాలని అందరం కోరుకుంటున్నాం. ఆ రావడానికి సంబంధించి కేవలం మిలిటరీ ద్వారానే అంటే కుదరదు.